ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే వీడియోలు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మనశంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో కలిపి 84 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మెగా మూవీ. అసలైన సంక్రాంతి పండుగకు చేయబోయే ర్యాంపేజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నిజానికి అభిమానులు ఆశించింది 100 కోట్ల పైమాటే. అయితే సోమవారం రిలీజ్ కావడంతో అంత మ్యాజిక్ నెంబర్ సాధ్యపడలేదు. అందులోనూ టాక్ సంగతి పక్కన పెడితే రాజాసాబ్ ఇంకో 2వ వారంలోకి అడుగు పెట్టలేదు. దీనివల్ల స్క్రీన్ షేరింగ్ పరంగా అదే డామినేషన్లో ఉంది. అయినా సరే 84 కోట్లు అంటే భారీ నెంబరే. పబ్లిక్ టాక్, రివ్యూస్, సోషల్ మీడియా సపోర్టు అన్ని మనశంకర వరప్రసాద్ గారికి పాజిటివ్గా ఉండటం కలిసి వస్తుంది. బుక్ మై షోలో ఫస్ట్ డే 4,90,000కు పైగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడు పోగా మొదటి రోజు అయిపోగానే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమా జనవరి 14 నుండి నెక్స్ట్ లెవెల్కు కలెక్షన్లు వెళ్తాయని బయ్యర్స్ భావిస్తున్నారు. వరుసగా భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి ఉన్నప్పటికీ మెగా మూవీకి వచ్చిన టాక్ దృష్ట్యా వాటి ప్రభావం తీవ్రంగా అయితే లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి దక్కుతున్న మద్దతు బయ్యర్స్ వర్గాలకు ఆశ్చర్యపరుస్తుంది. సెకండ్ షోలకు సైతం భారీ ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో టికెట్ల రేట్లు 250 వరకు ఉన్నప్పటికీ ఫ్యామిలీస్ తగ్గట్లేదు. అవే రేట్లు కొంచెం తగ్గిస్తే లెక్క వేరేలా ఉంటుంది. సుమారు 200 కోట్ల గ్రాస్ టార్గెట్తో బరిలోకి దిగిన మనశంకర వరప్రసాద్ గారు దాదాపు సగం ప్రయాణం అప్పుడే పూర్తి చేసింది. అదే జోరు ఇంకో 10 రోజులు సాలిడ్గా రన్ చూపగలిగితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నమోదవుతుంది. యూఎస్లో 2 మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతున్న చిరంజీవి తన సైరా, వాల్తేరు వీరయ్య రికార్డును దాటడం సులభంగానే కనిపిస్తుంది. చిరు ఇమేజ్, అనిల్ రావుపూడి బ్రాండ్ గ్రాండ్ లెవెల్లో ఏ స్థాయిలో ఉందో తెలుగు రాష్ట్రాల బీసీ సెంటర్లు రుజువు చేస్తున్నాయి. ఏదైతేనే మెగా ఫ్యాన్స్ కోరుకున్న ఫలితం అయితే వచ్చేసింది. రికార్డు ఎక్కడి దాకా వెళ్తాయో చూడాలి. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 84 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక రెండవ రోజు కూడా కలెక్షన్ల ఊచకోతకొస్తుంది. గంటకు బుక్ మై షో యాప్లో భారీగా టికెట్ సేల్స్ అవుతున్నాయి. ప్రతి గంటకు 22,000కు పైగా టికెట్లు తెగుతున్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ యాప్లో కూడా టికెట్స్ భారీగా సేల్ అవుతున్నాయి. ఆఫ్లైన్లో కూడా భారీగా టికెట్లు సేల్ అవుతున్నాయి. ఇవన్నీ కలిపి గంటకు 35,000కు పైగా టికెట్లు సేల్ అవుతున్నాయి. రెండవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 52%, మ్యాట్నీ షో 55%, ఫస్ట్ షో 59%, సెకండ్ షో 61% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. హైదరాబాద్లో ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే రెండవ రోజు 55 కోట్ల గ్రాస్, 35 కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 2 రోజుల కలెక్షన్స్ కలుపుకుంటే 140 కోట్ల గ్రాస్, 85 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఈ సినిమా ఈ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్తో పాటు భారీగా లాభాలు పొందనుంది.